ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైతే ఉంటారో, ఒక రాజమౌళి ఉన్నారు, వేల కోట్లు సంపాదించారు. ఒక 10 లక్షలు ఇస్తే ఏమవుతుంది మీకు? నేను రాజమౌళిని అడుగుతున్నా, ఒక 10 లక్షలు తీసుకుపోయి ఇవ్వండి మీరు. సో చాలామంది పేదలు ఇలాంటి సినిమా ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవితమే అది అనుకొని వచ్చి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకొని, కుటుంబాలను ధ్వంసం చేసుకొని, సినిమానే ప్రపంచం అనుకొని వచ్చారు. వాళ్ళందరూ ద్వారా మాత్రమే మీకు గెట్ ఆన్ కాగలుగుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఈరోజు వాళ్ళంటే పెద్ద ఆర్టిస్టులు కాబట్టి పైసలు వస్తాయి. మరి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? 24 డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఒకటే తాటి మీదకి వచ్చి చేస్తున్నారు కదా, మరి వాళ్ళ జీవితాన్ని కూడా భరోసా చేయాల్సిందే కదా. రామోజీ ఫిలిం సిటీలో అంత ల్యాండ్ ఉంది. ఒక సినిమా ఇండస్ట్రీ కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇలాంటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఏమన్నా జీవిత చర్మాంకం లాస్ట్ స్టేజ్కి అయినా కూడా వృద్ధుల కోసము ఒకటి ఏర్పాటు చేయాలి. ఒక ఏమంటారు దాన్ని, వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలి. అది రామోజీ ఫిలిం సిటీలో ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది.